అందులో ప్రభువుని శోధించినట్లు, ప్రభువు శోధింపబడినట్లు మనము చూస్తున్నాం. అలాగే పత్రిక పాఠ్యభాగంలో కూడా పౌలు గారు ఆ శ్రమల గురించి, ఆ ఇబ్బందుల గురించి ఆయన ఈ మాటలు రాసిన 4వ వచనంలో శ్రమల యందును, ఇబ్బందులే ఎందును, ఇరుకుల యందును, సరసాలను, ప్రయాసంలో, జాగరంలో, ఉపవాసంలో సహించాలి. కొరడాలతో కొట్టినప్పుడు కానీ, బెత్తాలతో కొట్టినప్పుడు కానీ, హింసించినప్పుడు కానీ ఒక మాట కూడా వారు మాట్లాడారు. అందుకనే ప్రభు వారిని కూడా నిందించినప్పుడు కానీ, ప్రభువుని గడ్డం పెరిగినప్పుడు కానీ, ఉమ్మేసినప్పుడు కానీ, లేనిపోని అబంధాలు, నిందలు, అవమానాలతో కూడిన మాటలు పలుకుతున్నప్పుడు కానీ ఆయన యెషయా ప్రవచించినట్లు 53వ అధ్యాయంలో వదకు చేయబడిన గొర్రె వలె ఎలా ఉన్నంత మౌనంగా, ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ద్వారా నేర్చుకున్న ఆ భావాలను, లేకపోతే ఆయనలో చూసిన ఆ గుణాతిశయాలను ఇచ్చిన వాక్యాన్ని పొందుపుచ్చుకుని అటువంటి శ్రమలే శిష్యులైన వారికి, లేకపోతే అటువంటి కరువు, బాధలే, హింసలే, అవమానాలే కలుగుతున్న అపోస్తులకి వారు కూడా ఎలా ఉన్నారు అంటే కనుక ఓర్పు కలిగి, ఓర్పు గొప్ప దోహద కార్యాలు చేస్తుందని వాక్యము సెలవిస్తుంది. ఇంకా నీవు సహిస్తే కనుక వాక్యం ఏం చెప్తుందంటే, ఎదురు తిరిగి పోరాడే దెబ్బలాడే నీవు గొప్పవాడవు కాదు, కానీ సహిస్తున్న నీవు ధన్యుడు అని చెప్పి, ఓర్చుకుంటున్న సహిస్తున్న నీవు ధన్యుడు అని వాక్యము తెలియజేస్తుంది. నేటి మాటలు 10వ వచనం కూడా చదివితే శ్రమల గురించి మాట్లాడుతున్నాడు.